ఆంధ్రలో గనక ఆ మధ్యన రాముడి శిరస్సుకి సంబంధించినటువంటిది తేడా చేసినా లేకపోతే విగ్రహ ధ్వంసాలు జరిగిన అపవిత్రం జరిగిన వాటన్నిటి ఏమని చెప్పుకొచ్చారు, పిచ్చోడు లేకపోతే తేనెటీగలు ఇట్లాంటివి. అట్లాగే చివరికి అదేదన్నా అంటే వాళ్ళ మీదనే కేసులు పెట్టేటటువంటి పరిస్థితి. ఇప్పుడు కేరళలో అట్లాంటి సంఘటన చోటు చేసుకుంది. హిందువులని వార్నింగ్ ఇస్తున్నారు. అబ్దుల్ అనేటటువంటి అతను జుట్టు ఇసిరేస్తూ అక్కడ ఉన్నటువంటి తులసి మాతకి సంబంధించినటువంటి ఆలయంలో ఇష్టం వచ్చినట్టు అందరి మీద జుట్టు ఇసిరేస్తూ వచ్చాడు. అక్కడ తలనీలాలు అర్పించినటువంటిది అది తీసుకుని అందరి మీద ఇసురుతూ వచ్చాడు. అక్కడ పూజ చేస్తున్న వాళ్ళందరినీ డిస్టర్బ్ చేస్తూ వచ్చాడు. అతని మీదన సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది, ఇతని మీద చర్య తీసుకోండి అని. దానికి ఇప్పుడు కేరళ పోలీసులు ఏం ప్రకటించారా అంటే, అబ్దుల్ అనే అతని మతిస్థిమితం సక్రమంగా లేదు, మన పరిస్థితి బాగాలేదు కాబట్టి అతను ఇట్లాంటి చర్య చేశాడు. దీంట్లో మతపరమైనటువంటి ఉద్దేశం ఏమీ లేదు, అందుకని చెప్పేసి అతన్ని కనుక ఇందులో మతపరమైనటువంటి అంశం కింద ప్రస్తావిస్తే వాళ్ళ మీద కేసులు పెడతామని ప్రకటించారు. ఇంతకీ మరి ఇదే అబ్దులు తన మతానికి సంబంధించిన ప్రార్థనా స్థలంలో అట్లాంటి చర్య చేశాడా, లేదా వేరే మతానికి సంబంధించి హిందూయేతర మతాల్లో ఏ మతం దగ్గర అట్లా చేశాడా, ఓన్లీ హిందువుల దగ్గర ఎందుకు చేశాడు, ఓన్లీ హిందుత్వ ఆలయాల దగ్గరకు వచ్చేటప్పటికి ఎందుకు ఇలా జరుగుతోంది అన్నది ఒకసారి సమీక్షిస్తే బాగుండేదేమో.